హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలజ. మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం ఫ్రెండ్స్. మాకు కొత్త ఇంటి కళ నెరవేరింది. మీ అందరితో చెప్పాలనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా చూడండి. ఈ పైన ఉన్నది మా ఫస్ట్ పాతిల్లు. మళ్ళీ మేము కొత్తగా కట్టుకున్నాం. ఈ ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా కానీ మా పిల్లల కోసం ముందడుగేసి కష్టపడి ట్రై చేసినాం. మా కోరిక నెరవేర్చుకున్నాం. చాలా ఇబ్బందులు పడి మేము ఈ ఇల్లు అన్నది కోరిక నెరవేర్చుకున్నాం. అంతా ఇది మేము ముగ్గు పోసుకున్నప్పుడు ప్రాసెస్. ఫస్ట్ భూమి పూజ చేయించుకున్నాం. ఆ రోజు ముగ్గు పోసుకున్న రోజు పూజ జరిగింది. అందరం కలిసి మా ఆడబిడ్డలు, మా అమ్మ, మేము అందరం, మా అత్తమ్మ, మావయ్య అందరూ కలిసి పూజ స్టార్ట్ చేసినాం. ఆ దేవుడి దయ వల్ల మేము అనుకున్నది నెరవేరింది. కాకపోతే చాలా ఇబ్బందులు పడ్డాం. ఏం చేసినా కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ముందడుగేసినాం. మా వల్ల కాదనుకున్నాం, కానీ పిల్లల గురించి ఆలోచించి ట్రై చేసినాం. ఏదైనా మొక్క అడుగుతూనే స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి ప్రారంభించినాం. మా ఆయన నేను పూజలో కూర్చున్నాము. మా అమ్మేమో అయ్యగారికి ఎండ కొడుతుందని గొడుగు పట్టుకుంది. బాగా ఎండ అయిపోయింది. ఇక మా ఆడబిడ్డలు, మా పూజ అయిపోయింది. మా ఆడబిడ్డలు, మా పిల్లలు అందరు కలిసి మంగళహారతులు పట్టిర్రు. హారతి పట్టినాక అయ్యగారు మా ఆయనని పైసలు వేయని, ఆడబిడ్డలకు పైసలు వేయాలని చెప్పి అన్నాడు. అప్పుడు ఇక మా ఆయన ఇచ్చిండు. మంగళహారతిలో పైసలు పెట్టేసిండు. పిల్లలందరూ కలిసి పాటలు పాడాలని అయ్యగారు అంటుండు, జోక్ చేస్తాడు. అందరు కలిసి పాట పాడాలని చెప్పి అప్పుడే భూమి స్టార్ట్ చేసినాం. పూజ అయిపోయాక ఉప్పర్ మేస్త్రి అయ్యగారు కలిసి ముగ్గు పోసిర్రు. అక్కడ ముగ్గు పోసిన కాడ మన ఈశాన్యంలో తోమాలని చెప్పి స్టార్ట్ చేసిన తోమినాక మళ్ళీ మా తాత, మా అమ్మయ్య వాళ్ళందరూ కలిసి కూడా తోమి స్టార్ట్ చేసిర్రు ఆ రోజుకి ఇక పని. ఈయన మా పెద్ద మామయ్య తోమేది. ఇక ఆయన కూడా ఫస్ట్ కాలే. ఇక మా ఆయన తోమినాక ఆయన తోమిండు. ఈయన మా తాత కూడా తోమిండు. ఇక పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఇక తోమేసారు. భూమి పూజ అయిపోయాక ఇక పిల్లర్స్ స్టార్ట్ చేసినాం. పిల్లర్లు, స్లాబ్ అంతా ఇక అయింది బాగానే. దేవుడి దయ వల్ల నానా తిప్పలు పడి చేసినాం. అట్లనే ఇక దర్వాజా పూజ కూడా చేసినాం. దర్వాజా పూజ నాడు అప్పుడు కూడా మా ఆడబిడ్డలు, మా ఏరాళ్ళు, పిల్లలు అందరూ, మా మావయ్య వాళ్ళు, అమ్మమ్మ, తాత వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి మంచిగా దర్వాజా పని కూడా మంచిగా పూజ అయింది అంతా. ఆ పూజ స్టార్ట్ అయిపోయాక మళ్ళీ ఇల్లు పెయింటింగు, కలర్స్ ఇవన్నీ ఇక ఇంట్లో వర్క్ మొత్తం నడిచింది. ఇక ఇవి మన లైట్లు ఫిట్టింగులు వర్క్ మొత్తం స్టార్ట్ అయింది. ఇక టైల్స్ వేసుడు, ఈ కలర్లు వేసుడు, లైట్లు ఫిట్టింగు, ఈ తలుపులు, దర్వాజాలు పెట్టుడు, కిటికీ డోర్లు, ఇక పని చాలా ఉంటుంది. అలాగే ఇక పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. 2 సంవత్సరం పట్టింది కంప్లీట్ అయ్యేసరికి. ఒక్కటి చేస్తే 4 బ్రతుకుతాం. ఇక మా ఆయన ఎట్లా కష్టపడి మా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి. భవిష్యత్తులో ఇల్లు ఉంటేనే దేనికైనా మనకు ఇల్లు, ఆ పిల్లలకైనా మనుషులకు మనకు ఏదైనా ఇల్లు బాగుంటేనే కదా. అందువల్ల ఇక తప్పకుండా కష్టపడి ముందడుగేసినాం, గెలిచినాం, సాధించుకున్నాం. కావాలని అనుకున్నది నెరవేరింది. అలాగే ఇంటి పని మొత్తం ఇక కంప్లీట్ అయింది వారం రోజుల్లో. మా ఆయన, మా పిల్లలు వాళ్ళందరూ ఇక పని జరుగుతా అంటే ఆడే నిలబడి ఇక అందరం ఇక నుండి చూస్తున్నాం. గృహప్రవేశం స్టార్ట్ అయింది. ఇక ఇళ్ళకి వచ్చిన రోజు, ఇళ్ళకి వచ్చిన పూజ కూడా కంప్లీట్ అయింది మంచిగానే. అందరం మా చుట్టాల వరకు చెప్పుకున్నాం. మా ఆడబిడ్డలు ఇంకా అందరు, మా పిల్లలు మంగళారతి పట్టుకున్నారు.
ఇక ఆడబిడ్డలకు బట్టలు పెట్టినాం. కూరాడు పట్టిరు కదా అని వాళ్ళకి బట్టలు పెట్టినాం. వాళ్ళు కూరాడు పట్టుకుర్రు. మా ఆడబిడ్డ వాళ్ళందరూ కలిసి ఇక ఆడబిడ్డలందరూ కలిసి కూరాడు పట్టుకొని మంగళారతులు పట్టుకొని లోపలికి వచ్చిర్రు. ఆ రోజు మళ్ళీ అట్లే ఇక సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నాం. మేము ఇల్లు కట్టుకుంటే స్వామికి సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, మొక్కుకున్నాం. మా కోరిక నెరవేరింది. అందువల్ల ఆ స్వామి దయ వల్ల ఇల్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇది మాకు వరం, దేవుడిచ్చిన వరం. మా ఇల్లు మాకు కళ. ఆ స్వామి వ్రతం మంచిగా చేసుకున్నాం సంతోషంగా. ఆ తండ్రి దయ వల్ల, సత్యనారాయణ స్వామి దయ వల్ల మేము చేయలేం కావచ్చు, మా కోరిక అవుతుందో కాదనుకున్నాం. కానీ ఆ స్వామి మా కోరిక నెరవేర్చిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి దయ వల్ల ఒక ఇల్లు కట్టుకున్నాం. మా వల్ల కాదనుకున్నది అయింది. సంతోషంగా పూజ చేసుకున్నాం. సత్యనారాయణ స్వామి గృహప్రవేశం ఇక అంతా ఆ రోజు కంప్లీట్ అయింది మంచిగా. అందరు వచ్చిర్రు, మా చుట్టాలందరూ చెప్పుకున్నాం. ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ వచ్చిర్రు. మా ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఇక అందరూ 5 జంటలు సత్యనారాయణ వ్రతంలో కూర్చుర్రు. మంచిగానే పూజ అయింది ఆ రోజు. స్వామి పూజ మంచిగా అయింది. చాలా సంతోషం అనిపించింది మాకు అందరికీ. ఇది మా ఒక్క కళ, ఇల్లు కట్టుకోవాలనేది మా కోరిక. మీ చిన్న ఇంట్లో ఉండే, కాకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొత్త ఇల్లు కదా, పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అలా అని కట్టుకున్నాం. కానీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. కాకపోతే చిన్న ఇల్లు ఉన్నప్పుడు అది ఒక హ్యాపీగా ఉండేది బాగా. అప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు కాబట్టి చాలా హ్యాపీగా ఉండేటోళ్ళం. చిన్న ఇల్లు అయినా అందరం సంతోషంగా ఉండేది. ఇప్పుడు కొత్త ఇల్లు కదా కట్టుకున్నాం, కొంచెం ఎట్లయినా ఇబ్బందులు ఉంటాయి కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. తప్పితే ఆ దేవుడు మాకు ఇచ్చిన వరం, మాకు ఇది ఒక అదృష్టం. ఆ దేవుడు మాకు నెరవేర్చింది మా కోరిక. మా ఇల్లు ఫ్రెండ్స్ హాలు, అదేమో కిచెను, ఏమో దేవుడు రూమ్, పూజ గది, కిచెను, హాల్, బెడ్రూమ్, అవన్నీ అట్లున్నాయి. 2 బెడ్రూమ్స్ బెడ్రూమ్లు. ఆ దేవుడి దయ వల్ల మంచిగానే ఇక అయింది. ఇట్లకి వచ్చినాం. కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. ఇక ఎట్లయినా చిన్న ఇల్లు ఉన్నప్పుడేమో ఏ టెన్షన్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది. ఇప్పుడు ఇక కొత్త ఇల్లు కట్టుకున్నాం కాబట్టి కొంచెం అప్పు ఎక్కువనే అవుతుంది, ఇబ్బందులు అన్నిటికీ. మా అమ్మమ్మ ఈ మధ్యలోనే చనిపోయింది, ఆమె లేదు. అప్పుడు మేము కొత్త ఇంట్లో పండుగ చేసుకున్నప్పుడు జ్ఞాపకం ఇది. అందరం సంతోషంగా కొత్త ఇంట్లో పండుగ చేసుకున్నాం. ఆమె లేదు కానీ ఇప్పుడు ఆమె జ్ఞాపకం మాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు అందరం సంతోషంగా దీపాల పండుగ చేసుకున్నాం కొత్త ఇంట్లోకి వచ్చినాక. అమ్మమ్మ లేదు, సడన్ ఆమె అట్లా జరిగిపోయింది. మా ఆయన నేను దీపాలకి పండుగ చేసుకున్నాం అందరం సంతోషంగా. ఇంతే ఫ్రెండ్స్, మేము కట్టుకున్న ఇల్లు కోరిక ప్రకారం కట్టుకున్నాం, కావాలని సాధించుకున్నాం, నెరవేరింది. మీరు అందరూ కూడా మా వీడియోని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ వేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇళ్ళకి వచ్చిన రోజు మా ఇంటిని డెకరేషన్ చేసామండి. అందరూ చూసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ కొట్టండి. మా పిల్లలు బయట నుండి వీడియో తీసిర్రు, ఇల్లు డెకరేషన్ ఎలా ఉందో చూద్దామని అందరం కలిసి